ప్రస్తుతం మన దగ్గర రవీంద్ర గారు అని చెప్పని ఒక ఎంఈఓగా బాధ్యతలు నిర్వహిస్తూ రిటైర్ అయినటువంటి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు. వీరు కూడా అచ్చలానంద స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి శిష్య పరంపరలో ఒకరు. వారు కూడా నిత్యము అక్కడ చిట్వేలు దగ్గర రంగరాజ స్వామి దగ్గర గుడి ఉండేటువంటి చోట రంగయ్య స్వామి మందిరం ఒకటి ఉంది. ఆయన ఈశ్వరీదేవి భక్తుడు. ఆ ఈశ్వరమ్మ గుడిని కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈశ్వరమ్మ ఆరాధన సమయంలో మన ఆశ్రమం నుంచి అటు పరిపూర్ణ సిద్ధానంద స్వామిని కానీ ఇక్కడ విరజానంద స్వామిని కానీ అక్కడికి ఆహ్వానించి వారికి పాదపూజ చేస్తూ ప్రతి గ్రామంలో ఇంటింటి దగ్గర ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వీరు కూడా వారి యొక్క అనుభవాన్ని కొంత వివరిస్తారు స్వామివారిని గురించి. మీ 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 అనుభవం ఏదైనా కానీ మీ మనసులో ఏం జరిగిందో ఒకటి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నేను మామూలుగా పోల్మావిడిలో వెంకటాపురం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా నియమించబడ్డాను. అక్కడ నియమించిన తర్వాత 2012లో ఎంఈఓగా బాధ్యతలు చేపట్టాను. ఆ దారిలో స్వామివారు ఒంగోలు నుంచి ఇటు వస్తూ మాకు మా గురుదేవులు స్వామివారితో పరిచయం ఏర్పాటు చేశారు. అందువల్ల ఆ గురుభక్తితో మేము స్వామివారిని వేడుకుంటూ ఉండేవాళ్ళం. మరి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామికి దగ్గరగా ఒక పొలం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆశ్రమం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో స్వామివారు రావడం జరిగింది. మరి స్వామివారు వస్తే ముందు అక్కడ వెంకటాపురం దగ్గర ఏదో ఊరు ఉంది, ఆ ఊరి దగ్గర పొలం చూశారు, కానీ అది అందుబాటులో లేదు. వాళ్ళు ఇవ్వకున్నారు. మరి ఇక్కడికి వచ్చి స్వామి దగ్గరగా చెరువులో తీసుకోవాలని కుదిరింది కాబట్టి స్వామి చెరువులోకి రావడం జరిగింది. అట్లా వస్తూ పోతూ స్వామివారు మేము దర్శనం చేసుకునే వాళ్ళం. ఒకరోజు ఇక్కడ పొలం కొనే ముందు మా గ్రామానికి వచ్చి అక్కడ మా ఇంట్లో నివాసం ఉండి స్వామి అచ్చలానంద స్వామి చెప్పారంట, అక్కడ ఉండిపోయింది నైట్. అక్కడ ఉండి అంటే డబ్బులు తీసుకుని వచ్చారు పొలం డబ్బులు కట్టేదానికి. అక్కడ ఉండిపోయింది నైట్. అక్కడ ఉండి ఉదయం పోయి డబ్బులు కట్టి అగ్రిమెంట్ చేసుకొని చెప్పి అన్నారంట. మాకు స్వామివారికి అటువంటి అవినాభావ సంబంధం ఏర్పడింది. అందువల్లనే ప్రతి సంవత్సరం మా గురువు గారు ఏర్పాటు చేసిన అనుబంధం కల్పించిన తర్వాత ఈ ఈశ్వరమ్మ ఆరాధన కోసం ప్రతి సంవత్సరం విరజానంద స్వామి కానీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి కానీ వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు మా ఆశ్రమానికి వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేసి అట్లా మాకు ఒకసారి అచ్చలానంద స్వామి పైన అపారమైన అనుభవం. ఎందుకంటే నేను అది హెడ్ మాస్టర్గా పనిచేసి ఒకసారి దర్శించుకొని రావాలా ఒంగోలు పోయి అని చెప్పని పోయా. మా భార్యకి మోకాళ్ళ నొప్పులు కాబట్టి సరిగ్గా కూర్చోలేక అని చేస్తూ వచ్చింది. ఆమె స్వామి ముందర కూర్చునేటప్పటికి ఇబ్బంది పడుతూ వచ్చింది. ఏమ్మా అట్లా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పిన స్వామి అని పిలిచి దగ్గరికి పిలిచి మోకాళ్ళ పైన ఇట్లా రుద్దినాడు. రుద్దేటప్పటికి వెంటనే ఆ కాళ్ళను పెట్టుబడిలో పోయినాడు. అటువంటి అనుభవంతో నాకు స్వామి పైన ఎక్కువగా అభిమానం ఏర్పడింది. మరి అందరికీ రోగస్తులందరికీ కూడా చాలామందికి బాగా చేయడం జరిగింది చెప్పారు. అటువంటి అనుభవంతో ఇప్పటికి కూడా మా వారికి మోకాళ్ళ నొప్పి లేకుండా ఉంది. కాకపోతే ఇంకా ఇతర వ్యాధులు ఉన్నాయి కాబట్టి అది చెప్పాల్సిందే కాదు. అట్లా మా గురుదేవుల గారికి మాకు అనుబంధం చాలా కాలం నుంచి ఏర్పడింది. ఇలాగ అచ్చలానంద స్వామివారు తన భక్తులకు ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోగొట్టడము, వారి సమస్యలను తొలగించడం కూడా చేసేవారని చాలామంది అభిమానంగా చెప్తుంటారు. ఇంకా ఎన్నో మహిమలు ఉన్నాయి స్వామివారు తీర్చినటువంటి. అవన్నీ కూడా నెలనెలగా కొన్ని చెప్పుకుంటూ వద్దాం. ఓం నమో వీరబ్రహ్మణే. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచ్చలానంద స్వామి జై.